వాగ్దానం చదివిన రీతిగా లోకస్వార్త 23వ అధ్యాయం 34 వచ్చిన చదివిస్తానని చెప్తే, యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు నిజంగా మరి యేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు పడుతున్నారు. మనం ఎన్నోసార్లు ఇది చదువుకున్నాం, ఈ లేఖనాలు ఎన్నోసార్లు మన ఆత్మీయతని అర్థం రీతిలో మనకి చెప్పారు. కానీ ఈ రోజుల్లో మరి నిజంగా క్షమాపణ ఎక్కడ దొరికింది అని మనం వెతికితే ఖచ్చితంగా బైబిల్లో దొరికింది. బైబిల్ని ఎవరైతే ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, కానీ దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల జాలి, దయ, కనికరం, మరి సహోదరుని పట్ల ప్రేమ, కనికరం ఇవన్నీ చూపిస్తే కానీ బైబిల్లో ఉన్న విషయాలు అర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరి ఇంత శ్రమ పడుతున్నా, అన్ని సార్లు కొడుతున్నా తండ్రి తెలియదు కనుక క్షమించమని కోరాడంటే నిజంగా మనం సహోదరుల పట్ల ఎట్లున్నాం? చిన్న మాట అంటే మనం పడుతున్నామా? వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపిస్తున్నామా? మరి ప్రేమ చూపించగానే మనం క్షమించేలాగా ఉన్నామా? సంఘంలో మనం అందరం, మనం బయట వ్యక్తి గురించి మనం మాట్లాడుకోం, సంఘంలో వ్యక్తి గురించే మనం మాట్లాడుకోం. ఎందుకంటే బయట వ్యక్తుల గురించి మనం అవసరం. ఎందుకంటే సంఘంలో నువ్వు నేను అందరం ఉన్నాం కనుక దేవుడు ఏదైతే చెప్పాడో ఆ లేఖనాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు పాపంతో ఉన్న ఒక స్త్రీ కనబడింది. పాపంతో ఉన్న స్త్రీని మరి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి, మరి ఆనాడు యూదులు మరి చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధులకు మరి రాజులతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్ర ప్రకారం. మరి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడతారు, ఎవరైతే మీలో పాపం చేయని వ్యక్తి ఆమె మీద రాయగలను. కింద నేల మీద ఏదో రాస్తుంది, కానీ ఒకళ్ళు అంటే మన రాయి పడేసి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో వాళ్ళ గురించి రాస్తున్నారని వాళ్ళు రాయి పడేసి వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి వచ్చి యేసుక్రీస్తు దగ్గర, మా ఎవరైనా నేను శిక్షించారంటే ఎవరు శిక్షించారు? కానీ నేను పాపం లేదు. యేసుక్రీస్తు దగ్గర మనం ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు వారు ఆమెకి శిక్షణ వేయాల్సింది, కానీ యేసుక్రీస్తు శిక్షణ ఎందుకని? ఇంకా నువ్వు ఆ పాపం వెళ్ళకుండా నేను కూడా నేను క్షమించానని. చూడు, యేసుక్రీస్తు వారు వెంబడించిన కాలాల్లోనే మరి క్షమాపణ కోరుకున్నాడు. ఆ నేర్పిస్తున్నాడు మనకి దేవుడు. యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఎందుకు నేర్పిస్తున్నారు? మనం ఎన్నోసార్లు లేఖనాలు మనం నేర్చుకుంటున్నాం. మరి మన మాదిరి ఉంటున్నారా? మరి భక్తుల్లో చేస్తుంటే స్టెఫెన్ గారు కూడా యవ్వన కాలంలో ఉన్నాడు. మరి రాళ్ళతో కొట్టి చంపుతున్నా కూడా ఆయన ఏమని కోరాడు? సార్ తండ్రి తెలియదయ్యా క్షమించు. అంటే మనకి తెలియదా? నిజంగా మనకి లోకంలో ఉన్నప్పుడు ఏం తెలియదు, తెలియకుండానే మాట్లాడతాం, తెలియకుండానే చేస్తాం. ఏది ఇప్పుడు చిన్నపిల్లలు మామూలుగా మన తల్లిదండ్రులుగా పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేశాము, మనం వాళ్ళ మీద చూసి ఒకవేళ మనం కట్టుబడి కనబడినప్పుడు వాళ్ళు ఏం చూస్తాం? తప్పు చేశావు కదంటే వాళ్ళు ఒప్పుకుంటే అవును డాడీ నేను తప్పు చేశా అని క్షమించంటే మనం వాళ్ళ మీద మామూలు ప్రేమ చూపిస్తాం. అదే పెద్దవాళ్ళు వచ్చి మనల్ని కాని మాట చెప్పినా, ఏదైనా గాయపరిచిన మాటన్నా మనం వాళ్ళ పట్ల అయితే చూస్తున్నాం. చర్చిలో మాత్రం క్రైస్తవులే, బయటికి వెళ్ళండి అన్నిలాగా మనం భావిస్తున్నాం. అట్లా ఉండకూడదు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు నాకు అనేక ఆటగాలు చేశారు అన్యులు, కానీ వెళ్ళినప్పుడు మన క్రైస్తవం మన ఎట్లా వాళ్ళ పట్ల మనం క్షమించేలాగా ఉండాలి. క్షమించకపోతే మన క్రైస్తవం అవును అని అన్నప్పుడు నిజంగా వాళ్ళని నేను క్షమించి వాళ్ళకి నేను విందుగా పిలిచే ఇంటికి, అది ఆత్మీయ తండ్రికి తెలుసు, నేను ఉండే ప్లేస్ లో మన సహోదరులకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తానంటే మనం ఎప్పుడైతే క్రైస్తవులు క్షమించే లక్షణాలు ఉంటారో నిజంగా తండ్రికి కూడా అదే ఇష్టం. తండ్రికి ఇష్టమైన పదం ఇంకా చాలా క్షమించడం. కానీ సినిమాలో చూద్దాం, క్షమించడం నాకు నచ్చదండి. కానీ దేవుడికి నచ్చే మాట ఏంటంటే క్షమాపణ. ఒక వ్యక్తి తప్పు చేసినా కూడా వచ్చి స్వారి మీద అనగానే మనం క్షమించట్లా. ఎందుకని? మన హృదయం ఉందంటే పాపం ఉంది. ఆ పాపం పోవడానికి యేసుక్రీస్తు అన్నాడు శిలువలో అసలు ఆ రకంగా శ్రమలు పడుతున్నప్పుడు ఈ మాట నేను విన్నప్పుడు నాకు కన్నీళ్ళు నీళ్ళు వచ్చేసిందండి. ఎందుకంటే నిజంగా నేను చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే తట్టుకోలేదు ఈ శరీరం. మరి ఆ రకంగా కొరడాలతో కొడుతున్నా, ఆ రకంగా హింసలు పెడుతున్నా, మన ఎక్క చూసి తండ్రి నిజంగా ఈ పిల్లలయ్యా క్షమించు తండ్రి అని పెట్టినప్పుడు నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే, అక్కడే మనం ఉంటే మన గుండెలు కదరా, మన గుండెలు జారిపోతే లేవా?
నిజంగా నాకు రావాల్సిన శిక్షణ ఏ పాప ఎరిగిన ఆయన్ని శిలువ మీద వేస్తున్నారే. నిజంగా నేను చేశాను, చూపులో చేశా, నడకలో చేశా, ఒక మాటలు చేశా, ఒకరిని గాయపరిచా, అన్ని చేశాం. కానీ ఈ శిక్ష నాకు రాకుండా ఏ పాపం ఆయన మీద దృష్టి వేశారే. అసలు ఆ క్షమాపణ తండ్రి చిన్నపిల్లలు చెప్పినాడు, తండ్రి తెలియదయ్యా క్షమించు. అసలు చూడు క్షమాపణ ఎంత ఉందో, ఆ క్షమాపణ వాన మనం ఉంటే నిజంగా మనకు అర్థమయ్యి, ఆ క్షమాపణ గురించి మనం అర్థమయ్యి. ఎందుకంటే నేను ఇప్పుడు మాటలతో చెప్పుకుంటావు, సారీ బెదరు, క్షమించి బెదరు, నేను నోటితో చెప్తాను, కానీ ఉదయమో తెలియాలి, సారీ బెదరు, నిజంగా నేను తప్పు చేశాను పట్ల అని క్షమాపణ కలగాలి. ఒకళ్ళ పట్ల ఒకరు ఏదైనా కపాలి మాట తూలినా కూడా మరి ఏమిటో ఏం చేసుకోవాలి, వాక్యంతో అయ్యో నేను సభలో పడ్డాను చేశాను అని మనలో మన ఉదయం పట్టుకొని నిజంగా వెళ్ళి సారీ అని ఒకళ్ళ పట్ల ఎవరైనా సరే ఆ క్షమాపణ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకని ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే రోజు రాగానే ఇప్పుడు 7 మాటలు సోదరు చెప్తున్నట్టుగా నిజంగా అంతే కదా ఉంటే కదా అనుకుని ముగించుకొని తండ్రి ఆమె అనుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం అంతవరకు ఈ మాటే పట్టుకొని మనం చేసాము. క్రియలో లేకపోతే ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, మొదటి మాట నేను పక్కన వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా గాయపరిచినా ఏదైనా అయినా మీరంతా చూస్తున్నా అంటే మామూలుగా చూడకపోయినా నేను నడిచిన నీ అబ్బాయింది మన వాక్యం అయితే టక్కటక్క చెప్పాడు క్షమాపణ గురించి, ఏంది సహోదరు పట్ల ప్రేమ ఏంది, మరి క్షమాపణ ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకని నా క్రియలో ఉండాలి, నా క్రియల్లో నా నడకల్లో నా ప్రవర్తన ఉండాలి. ఎట్లా ఇతరులకు నేను క్షమిస్తున్నానా లేదా, ఇతరుల పట్ల నేను ప్రేమ కలిగి ఉంటాను. అందువల్ల యేసుక్రీస్తు చక్కని మాట రాసినారు బైబిల్లో. భక్తుల గురించి మనం ఎన్నోసార్లు నేర్చుకుంటున్నాం, నేర్చుకుని దాన్ని మనం ఏం చేయాలంటే పాటించాలి, 100% పాటించాలి. పాటించకపోతే ఎన్ని చెప్పినా వ్యర్థమే అంటున్నాడు దేవుడు. ఎందుకు వ్యర్థం? నీ కోసం నా కోసం ఆ కలవరిశిలో ఎందుకు పంపించాడు కుమారుని? నీ కోసం నా కోసమే కదా. ఏ పాపం ఏంటి ఆయన్ని ఆ రకంగా శ్రమలు పడుతుంటే మన ఆ శ్రమలు చూసినప్పుడు కూడా మన హృదయం కదిలిపోతే ఎంత. మరి ఆనాడు భక్తులు చూడండి, మరి స్టెప్పెన్ ఎంఎంఎస్ కాలంలో రాళ్ళతో కొట్టి చంపుతున్నా కూడా తండ్రి క్షమించయ్యా అన్నాడు. స్టెప్పెన్ అట్లా పాపంతో ఉన్న స్త్రీని కూడా నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను పాపం చేయొద్దు. చూడండి అసలు వాస్తవంగా అక్కడ ఆ స్త్రీని మామూలుగా శిక్షించాలి, అంటే ఏ పాపం లేదు కాబట్టి, కానీ శిక్షించాడు, క్షమించాడు. మరి అంత గొప్ప దేవుడే దిగు వచ్చి మన కోసం ఆ కలవశిలో బలియాగమై ఈ రోజు మన గుడ్ ఫ్రైడే రోజు చక్కగా 7 మాటలు సోదరుడు చెప్తుండగా మరి ఆ మాటని మేము చెప్తుండగా మేము కూడా పాటించాలి. పాటించకుండా ఓన్లీ చెప్తే మాత్రం దేనికి ఇవ్వదు. దయచేసి దేవుని మాట మీరు అందరూ వినాలని నేను కూడా దాన్ని గమనించుకోని నేను కూడా సహోదరు పట్ల ప్రేమ కనికరం జాలి అట్లా చూపిస్తూ క్రీస్తు ఏదైతే నాకు చెప్పాడో నేను కూడా అందులో ఉండి చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి కరుణామయుడా తండ్రి తండ్రి నాన్న మీ ద్వీపమానుడు పలికిన మొదటి మాట తండ్రి నాన్న అర్థమయ్యే రీతిలో చెప్పాను. నేను తప్పు చేస్తే నేను క్షమించమనుకుంటున్నాను తండ్రి. తండ్రి నాన్న మరి నిజంగా మీ ప్రియకుమారుడు ఆ శిలువలో పలికిన 7 మాటలు అమూల్యమైన మాటలు తండ్రి. ఈ మాటల సారంగా మేము జీవించాలి తండ్రి. నిజంగా తండ్రి 33 సంవత్సరాలు మీ ప్రియకుమారుడు భూమి మీద నుంచి తండ్రి నిజంగా మాకు మాదిరిగా వచ్చాడు బట్టి మీకు ఉండాలని ఈ బైబిల్లో ఉన్న మాటలు మా హృదయంలో తండ్రి అయినా దాన్ని నింపుకొని దాని సారంగా మేము జీవించడానికి సహాయం చేసామని కోరుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.